కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే సిపిఐ సిపిఎం నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక మొద్దు నిద్ర లేచినట్టున్నారు పాపం అంతకుముందు గత 5 సంవత్సరాల్లో మేము గౌరవించే సిపిఐ సిపిఎం నాయకులు పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం, ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్ళు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి మేము అధికారంలోకి వచ్చి రాగానే కిడ్నీ బాధితులకి మేము ట్యాంకర్లు పెట్టి, ఆ రోజు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయిన ట్యాంకర్లు పెట్టి మేము మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. మంచినీళ్ళు ఇస్తుండగా మేము ఆల్రెడీ మొదలుపెట్టి కాంట్రాక్టులు ఎప్పుడైతే ఆగిపోయినాయో అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల మొదటి సమస్య అనుకుని మేము ప్రారంభించి పనులు పరిగెత్తిచ్చాం. మార్చి 15 కల్లా అన్ని ఊర్లలోనూ అన్ని హ్యాబిటేషన్స్లోనూ ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో కృష్ణా కాలువ నుంచి బెబ్రంపట్నం నుంచి నీళ్లు తీసుకెళ్ళి మార్చి 15న అన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వబోతున్నాం. కానీ అక్కడ ఒక ధర్నా. మేము ఇక్కడ ఆర్యూబీ తెచ్చినాక మేము తెచ్చి టెండర్ అయింది, టెండర్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే మరి ప్రజాప్రతినిధుల కింద చాలా బాధాకరంగా ఉంది. కార్పొరేషన్లో మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క మట్టి కూడా ఇవాళ కౌన్సిల్ వేయలేకపోయింది. మేము మంచినీళ్ళకి, తాగునీరుకి, స్ట్రామ్ వాటర్ డ్రైన్కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ముఖ్యమంత్రి వాళ్ళకి మేము 3 ఎమ్మెల్యేలు మేము వెళ్ళి కోరితే మీకు ఏమేమి కావాలో చేయండి అంటే సుమారు 3,000 కోట్లు ఖర్చు అవుతుందంటే వెంటనే డిపిఆర్ రెడీ చేసి నాకు ఇస్తే రేపు రామవయ్య అమరావతి కన్నా ముందు విజయవాడ అందంగా చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కోరితే ఆ డిపిఆర్ కూడా తయారు చేయటానికి కూడా ఒప్పుకోని కౌన్సిల్ ఇక్కడ ఉండటం ఈ విజయవాడ నగరానికి పట్టిన దౌర్భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నా. ఇంకొక 10 రోజుల్లో ఆ దుస్థితి నుంచి మన విజయవాడ నగరం తేరుకోబోతుంది. చక్కగా మన పనులన్నీ ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీళ్లు కానీ రేపు 10 రోజుల తర్వాత డిపిఆర్లు అన్నీ కూడా వాళ్ళు చెప్పినా కూడా మేము డిపిఆర్లు రెడీ చేయించాం. శాశ్వత పరిష్కారం రేపు 2-3 సంవత్సరాల్లో రామ్మోహన్ గారు కానీ, బోండమ్మ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, నేను కానీ విజయవాడ నగరం రేపు గ్రేటర్ అయ్యే లోపల పాత విజయవాడ నగరం అభివృద్ధిగా కృషి చేస్తాం. కమ్యూనిస్టులు, సిపిఐ సిపిఎం వాళ్ళకు కూడా ఒకటే కోరుతున్నా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మేము ఎవ్వరం కాదంటలా. వచ్చిన ఆర్ఓబీలకి వచ్చిన అండర్ పాస్లను కూడా మేల్కోకుండా విమర్శిస్తున్నారంటే ఈ నగరానికి పట్టిన దుస్థితిగా నేను భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.